భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సులో మంటలు, భయాందోళనకు గురైన ప్రయాణికులు. పోలీస్ అధికారులపై రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో డీఎస్పీపై ఇప్పుడు ఎస్ఐ సిఐలకు వార్నింగ్లు. తెలంగాణలో పోలీస్ అధికారులపై బెదిరింపుల ఘటన, దృశ్యాలు వెలుగులోకి. కర్నూలులో విద్యార్థులకు విద్యా కిట్లు అందించిన డాక్టర్ శంకర్ శర్మ. వేసవి సెలవుల ముగింపు వేళ ఆలయాలకు పెరిగిన భక్తుల రద్దీ. యాదగిరిగుట్టలో భారీగా భక్తుల రద్దీ, దర్శనానికి క్యూ లైన్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేటలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఫోరం ఆధ్వర్యంలో ఉప సర్పంచులు సమావేశం నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడు బోర్ల కార్తిక్ మాట్లాడుతూ ఉప సర్పంచుల చెక్ పవర్ ను రద్దు చేస్తున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. 2018 నుంచి అమలులో ఉన్న ఉమ్మడి చెక్ పవర్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉప సర్పంచులు ప్రజా ప్రతినిధులుగా గుర్తింపు ఇవ్వాలని, గౌరవ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెక్ పవర్ పై వస్తున్న వదంతులపై ప్రభుత్వం వెంటనే ఖండించాలి. ప్రభుత్వం వెంటనే చెక్ పవర్ పై వస్తున్న వదంతులను ఖండించాలి. సర్పంచులతో పాటు ఉప సర్పంచులకు, వార్డు మెంబర్ల గౌరవ వేతనం వెంటనే శిలా ఫలకాల మీద సర్పంచులతో పాటు ఉప సర్పంచుల పేర్లను వెంటనే. జై తెలంగాణ ఉప సర్పంచ్ ఐక్యత! జై ఉప సర్పంచ్ ఐక్యత! తెలంగాణ ఉప మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు పుట్ల కార్తిక్. నేను ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నర్సంపేట నియోజకవర్గ స్థాయిలో నర్సంపేట, దుగ్గొండి, ఖానాపూరు, చంద్రపేట, నల్లబెల్లి మండలాల ముఖ్య కార్యకర్తలం అందరం కూడా ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నర్సంపేట నియోజకవర్గ కేంద్రం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, దాదాపు గత 10-15 రోజుల నుంచి వార్తాపత్రికలలో కొన్ని వదంతులు వస్తూ ఉన్నాయి ఉప సర్పంచుల మీద. అతి త్వరలోనే ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేస్తూ మళ్ళీ తిరిగి పంచాయతీ కార్యదర్శి సర్పంచులకే జాయింట్ చెక్ పవర్ ఇస్తున్నామని చెప్పేసి ప్రకటనలు వస్తున్నాయి. ఈ ప్రకటన నేపథ్యంలో ఈరోజు మేము ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏమనగా, 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే జాయింట్ చెక్ పవర్ అని ఆ రోజు సర్పంచ్ ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఉన్నదని మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని ఎలాంటి సవరించకుండా అదే చట్టంతో ఎన్నికలకు పోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,000 మంది ఉప సర్పంచులు ఈరోజు పోటీ చేసి గెలిచి మెజారిటీ వార్డు మెంబర్లతో ఉప సర్పంచులుగా నియామకం కాబడ్డాం. ఈరోజు ఆ రోజు పంచాయతీరాజ్ చట్టాన్ని 2018 మీరు సవరించకుండా మీరు ఎలక్షన్లకు పోయి ఈరోజు ఎలక్షన్లో మేము గెలిచి ఉప సర్పంచుల ప్రమాణ స్వీకారం చేసి 5 నెలల తర్వాత ఇప్పుడు ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు అని అంటే ఇది నిజంగా మమ్మల్ని అందరినీ, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. దయచేసి ప్రభుత్వ పెద్దలకు ఈ సందర్భంగా మేము విన్నవించుకున్నది ఏంటంటే, వెంటనే ఆ వార్తాపత్రికలలో ఏదైతే వచ్చిందో చెక్ పవర్ రద్దు విషయంలో మీరు స్పందించి, మీరు కానీ మీ అధికారులతో కానీ స్పందించి ఈ యొక్క వదంతులను ఖండిస్తూ యథావిధిగా సర్పంచ్ ఉప సర్పంచుల చెక్ పవర్ ఉంటుంది అని ఈ ప్రభుత్వం ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉప సర్పంచుల చెక్ పవర్ ఉంచుతూనే తీర్మానాలలో ఈరోజు ఎట్లయితే పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు మాత్రమే తీర్మానాల సంతకాలు ఉన్నది, మేము కూడా మెజారిటీ గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్లతో ఎన్నుకోబడ్డటువంటి ఉప సర్పంచులు మాకు కూడా తీర్మానాల్లో సంతకాలు ఉండాలి. అదేవిధంగా వార్డు సభ్యులకు 3,000 రూపాయల గౌరవ వేతనం ప్రకటించాలి, ఉప సర్పంచులకు 5,000 రూపాయల వేతనం ప్రకటించాలి. అదేవిధంగా శిలా ఫలకాల మీద పేర్లు సర్పంచులతో పాటు ఉప సర్పంచుల పేర్లు కూడా రావాలి. ఒకవేళ
వీటి మీద గనక ప్రభుత్వం స్పందించకపోతే ఈ పోరాటాన్ని ఎంత పెద్దగా తీసుకుపోవడానికి కనుక మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే చలో అసెంబ్లీ, చలో సెక్రటరియట్, అవసరమైతే పిల్లల క్యాంప్ ఆఫీసులు కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మేమందరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా ఉప సర్పంచుల ఆత్మగౌరవమే మా ఎజెండాగా ముందుకు పోతా ఉన్నాం. దయచేసి పెద్దలారా మిమ్మల్ని గౌరవించి మేము కంకణం కట్టుకొని మా భుజాల మీద వేసుకొని ఈరోజు మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కుర్చీలలో కూర్చోబెట్టిన ఘనత మాది. దయచేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం దేన్ని కూడా వెనకడుగు వేయకమని చెప్పేసి రేపు పొద్దున ఎంత పెద్ద ఉద్యమానికైనా మేము ముందంజలో ఉండి పోరాడతామని చెప్తూ మరొకసారి మేము విన్నవించుకుంటాను. ఈ వార్తాపత్రికలలో ఏదైతే చెక్ పవర్ ఉప సర్పంచులు రద్దు చేస్తున్నామని అంటున్నారో ఆ వార్తలను ఈ రోజే వెంటనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ పెద్దలు, చీఫ్ సెక్రటరీ, కమిషనర్ కానీ ఎవరైనా ముందుకొచ్చి ఈ వదంతులను ఖండించాలని మరోసారి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ 6 మండలాల ఉప సర్పంచ్ ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఉప సర్పంచుల ఐక్యత, ఉప సర్పంచుల ఐక్యత. వెంటనే ప్రభుత్వం చెక్ పవర్ రద్దులు విరమించుకోవాలి. ప్రభుత్వం వెంటనే చెక్ పవర్ రద్దులు విరమించుకోవాలి. గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాల్పూర్ ఊర చెరువు బాధితులు అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల వల్ల ఆస్తి నష్టం జరిగిందని, పూడికతీతతో పాటు రీటైనింగ్ వాల్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. సమాధుల అంశాన్ని రాజకీయంగా వాడొద్దని, చెరువు అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఎఫ్టీఎల్కి సరిహద్దులు ఏర్పాటు చేయాలి. ప్రాంత బాధితులందరికీ కూడా నమస్కారం. మేము రిటైనింగ్ వాల్ కోసము గత 2 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 2 సంవత్సరాలుగా అంటే అంత 2021లో గోపాలపురం చెరువు పరిరక్షణ సమితి అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ముందు పెట్టుకొని మేము ఈ చెరువును పరిరక్షించాలి, భూగర్భ జలాలు పరిరక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే గౌరవ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గారు సమాధులకు వచ్చి సమాధులకు వ్యతిరేకం అనే దుష్ప్రచారం చేయడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే మేము వారికి వ్యతిరేకం కాదు, సమాధులకు వ్యతిరేకం కాదు. 2023 ఎకరాల 10 గుంటల భూమి అన్యాక్రాంతమైనప్పుడు చూస్తూ ఉండి కూడా దళితులకు మరి ఇక్కడ సమాధులకు స్థలం లేదని వాళ్ళకు 2 ఎకరాలు ఎకరమా ఇచ్చడానికి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆగమేఘాల మీద 2006లో శిలాఫలకం వేశారు. 2021లో శిలాఫలకం వేశారు. ఈ శిలాఫలకం వరకే మిగిలిపోయింది. దానికి ట్యాంక్ బండ్ చేస్తామని, శిల్పారామం చేస్తామని అనేక కార్యక్రమాలు వాళ్ళు చేసినారు. వాస్తవంగా దీనికి ఎందుకు భూగర్భ జలాల కోసం హైకోర్టులో బిల్లు కూడా వేశాం. మన లోకాయుక్తకు కూడా ఫిర్యాదు చేశాం. అధికారులు ఎలాంటి స్పందన తీసుకోలేదు. గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు నాగరాజు గారు ఈ సమస్యను ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేస్తాము, రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ హామీకి అనుగుణంగా రిటైనింగ్ వాల్ ప్రారంభించి అనతి కాలంలోనే వేగంగా పూర్తిగా సగం వరకు పూర్తి చేసుకున్నటువంటి క్రమంలోనే ఇక్కడికి ఆరూరి రమేష్ గారు ఎంటర్ అయ్యి ఈ సమాధులకు వ్యతిరేకంగానే చిత్రీకరించడం
ఇది భావ్యం కాదని మేము భావిస్తూ కరీంనగర్లో జరిగిన పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కీలక పురోగతి నమోదైంది. 3 ప్రధాన నిందితులను 4 రోజులు పోలీసులు కస్టడీలో విచారించగా పిస్టల్స్ మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. దొంగిలించిన బంగారు ఆభరణాలపై మాత్రం నిందితులు సహకరించలేదని చెప్పారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు A10 ను బీహార్లో అరెస్టు చేసి కరీంనగర్ కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫిలిప్పీన్స్లోని డవాబో యాక్సిడెంట్ పరిధిలోని మలిటాలో ఈరోజు 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు మహాయాహాయ్ ఎలిమెంటరీ పాఠశాల భవనం ఒక్కసారిగా తీవ్రంగా ఊగిపోయింది. రిక్టర్ స్కేల్పై 7.8 తీవ్రతగా నమోదైన ఈ భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. Bantay mo, anak. Bantay mo di ate. Lingkod lang, lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod. Tumigilap, tumigilap. Lingkod lang. Lingkod lang. Lingkod lang, lingkod lang. Lingkod lang. Dali, dali. ఫిలిప్పీన్స్ లో సునామీ హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సుల్తాన్ కుదర్తో ప్రాంతంలో సముద్ర నీరు ఉప్పొంగి రోడ్లు ఇళ్లలోకి దూసుకొస్తుంది. అధికారులు నీటి మట్టాలను పర్యవేక్షిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఫిలిప్పీన్స్ లో 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందన్నారు. ఇండోనేషియా, మలేషియాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు దుంపగడప రైల్వే గేట్ సమీపంలోని శివాలయం వీధిలో చోరీ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిన పెద్దింటి శ్రీను ఇంట్లో తాళం పగలగొట్టి దొంగలు చోరీ చేశారు. ఇంట్లోని బీరువాలో ఉన్న 16 కాసుల బంగారు నగలు, 50,000 రూపాయల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాగా నేర్ప తగ్గిన వాళ్ళు బంగారం. నా పేరు పెద్దింటి సీను. నేను హైదరాబాదు మా అబ్బాయి పెళ్లి పనుల మీద వెళ్ళాము. మళ్ళీ రాత్రి ఊరి నుంచి వచ్చేసరికి మొత్తం తలుపులే బద్దలు కొట్టేసి బీరువాలో ఉన్న నగలు క్యాష్ అట్టిపోయింది.
కాల్చిన 50,000 క్యాష్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో భయంతో కొందరు బస్సు దిగగా కిటికీలోంచి దూకేసిన మరికొందరు ప్రయాణికులు. మొత్తంగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అమ్మాయి బ్యాక్ అడిగారుగా బ్యాక్ మంచిర్యాల జిల్లా మందమరిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్న బస్ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు ఒక ప్రయాణికునికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో చివరికి ఒక్కరే ప్రయాణికుడు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పంపిస్తానా, వీడియో తీస్తున్నా. బస్సు నెంబర్ లేదు, తుక్కుతుక్క అయిపోయింది బస్సు నెంబర్. సరే పెడతానా. ఏడిపో అన్నా, కొత్తగూడెం మాట ఇటు వస్తుంది, బెల్లంపల్లికి వస్తుంది. ఎక్కడుంది నెంబర్ ప్లేట్? బస్సు నెంబర్ పెడతాను. నార్వే చెస్ 2026 టైటిల్ సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ ను టీఎన్ సీఎం విజయ్ అభినందించారు. ప్రభుత్వం తరపున 50 లక్షలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనతో చెస్ ఆడిన సీఎం విజయ్ ను ప్రజ్ఞానంద సులువుగా ఓడించారు. దీంతో సీఎం సహా అక్కడ ఉన్న వారంతా నవ్వుతూ చప్పట్లు కొట్టి చెస్ ఛాంపియన్ ను అభినందించారు. ఇటీవల జరిగిన నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ నెంబర్ 1 క్లార్క్స్ ను ప్రజ్ఞానంద 2 సార్లు ఓడించిన సంగతి తెలిసిందే.
వేసవి సెలవులు ముగుస్తున్నందున ఆలయాలలో దైవ దర్శనానికి వెళ్తున్న ప్రజలు, యాదగిరిగుట్టలో పెద్ద సంఖ్యలో దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు. సాధారణ దర్శనాలకు 3 గంటలకు పైగా సమయం పడుతుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. రోజు వస్తుంది ఆనందం, రోజు వస్తుంది పండగ అంతా రికార్డింగ్ అవుతుంది సార్ వాయిస్. स्वाहा ओम रम सहस्रारहं पट स्वाहा ओम रम सहस्रारहं पट स्वाहा ओम रम सहस्र స్వామివారికి నమస్కారం చేసుకుంటూ మేము చెప్పేటటువంటి ప్రార్థనా శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ చెప్పండి. ఓం అస్మద్గురుభ్యో నమః. వాహనాలలో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్న దృశ్యం వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదని ఆసక్తిగా మారింది.
बहुत मारे औरत रह के चलो बाबू चलो आप लोगों को वाले भी आ गए మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.